మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం గోచార గ్రహాలను చూస్తే కనుక ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అని చూస్తే కనుక మృగశిర 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారంతా మిథున రాశి అవుతుంది. రాశ్యాధిపతి బుధుడు. ఈ రాశ్యాధిపతి బుధుడు మాస ప్రారంభంలో ద్వితీయ భావంలోను తదుపరి తృతీయ భావంలో సంచారం వలన కుటుంబ సంబంధాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆనందంగానే ఉంటారని చెప్పవచ్చు. వ్యయస్థానంలో గురు సంచారం సప్తమాధిపతి గురు సంచారం చేయటం వలన ఆర్థిక స్థితి కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఈ మాసం అంతా అని చెప్పవచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అంటే ధర్మ సంబంధమైన కార్యాలకు కానీ వీటన్నిటికి కూడా విదేశ సంబంధమైన వ్యవహారాలు కానీ ఆసుపత్రి ఖర్చులు కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖర్చుల నియంత్రణలో కొంచెం ఈ మాసంలో మిథున రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చూస్తే మటుకు సామాన్యంగా ఉంటుంది. దశమంలో రాహు సంచారం శని నక్షత్రంలో జరుగుతోంది. కెరీర్లో మీరు ఈ మాసంలో కొత్త విధానాలను ఆచరించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. శ్రమతో కూడిన విజయ అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే శని వక్ర సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ శ్రమిస్తే కనుక పనులన్నీ కొంచెం నిదానంగా అయినప్పటికీ కూడా చక్కగా మీకు విజయ అవకాశాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పంచమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలిసి సంచారం, కుజ దృష్టి గురు దృష్టి కూడా చతుర్థ భావం మీద ఉండటం వలన మీకు ఏకాగ్రత కొంచెం భంగం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన విజయ అవకాశాలు మెరుగు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే మీకు ఎవరి శుక్రుడు తులారాశిలో సంచరించే సమయంలో మటుకు చాలా మటుకు మీ విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయి. ఆస్తి సంబంధమైన విషయాలు, తల్లితో సంబంధాలు, వాహన సంబంధమైన విషయాలు వీటన్నిటిలో కూడా మనకి మంచి అభివృద్ధి, స్థిరాస్తి ధరలు పెరగటం ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అష్టమ భాగ్యాధిపతి అయిన శని భాగ్యస్థానంలో వక్ర సంచారం. ఈ వక్ర సంచారం చేయడం వలన చాలా శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, అలసట, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శారీరక వ్యాయామం చేయటం వల్ల కూడా శని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఎందుకంటే వృషభ రాశి వారికి శని యోగకారకుడు అయినప్పటికీ కూడా ఈ వక్ర సంచారం వలన కొంచెం మనకి రావాల్సినవన్నీ లేట్గా రావటం కానీ, మనం అనుకున్న సమయానికి అనుకున్న పనులు అవ్వకుండా అకస్మాత్తుగా సంఘటనలు జరగటం ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూస్తే కనుక మిథున రాశి వారికి ఈ అష్టమాధిపతి వలన కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యయస్థానంలో గురువు సంచారం వలన కొంచెం ఖర్చులు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుజ దృష్టి కూడా చతుర్థ భావం మీద ఉన్న తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వీటన్నిటిలో కూడా మనం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటే కనుక చాలా మటుకు ఈ మాసం అంతా కూడా మనం చాలా ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనకి ఈ మాసం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా కలగాలంటే ప్రతిరోజు కూడా శ్రీ రామరక్షా స్తోత్రాన్ని వీలైనసార్లు చక్కగా పఠించడం, గణపతి ఆరాధన ఎంత చేసుకుంటే కనుక అంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. అన్ని గ్రహానుకూలత పెరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.